ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది. గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లలో భాగంగా జెండా కడుతుండగా యువకులకు కరెంట్ షాక్ కొట్టింది. ఘటనలో 2 యువకులు చనిపోయారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు. మృతులు బోడ అంజిత్, లాడ విజయ్ గా గుర్తించారు. ములుగులో కరెంట్ షాక్ తో యువకులు చనిపోయిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు మంత్రి సీతక్క. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఓదార్చారు మంత్రి. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు సీతక్క. కేంద్రంలోని దళిత కాలనీలో సోదరులందరూ కూడా కలిసి జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న క్రమంలో జెండా ఎత్తే క్రమంలో ఆ జెండా గద్దె కంటే అది కొంచెం పైకి లేపడంతో పైన ఉన్నటువంటి కరెంటు వైర్లు తగిలి బోడ విజయ్ అదేవిధంగా అంజిత్ ఇద్దరు కూడా స్పాట్గా మరి ఇక్కడ ములుగు హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. చక్రి సోదరుడు స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నాడు. ఈరోజు చాలా ములుగులో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. కరెంటు చూడక వాళ్ళు పైకి పోల్స్ లేపడంతో పైన ఉన్నటువంటి మరి వైరు తీగలు తగిలి ఈ యొక్క ప్రమాదం జరిగింది. వారి కుటుంబాలకు మేము ధైర్యాన్ని ఇస్తాను, తీవ్ర సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తక్షణమే 10,000 ఆ కుటుంబాలకు మేము అందజేయడం జరిగింది. అట్లనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాము. అదే కాకుండా గాయపడ్డ సోదరులకు కూడా ఆ వచ్చేటువంటి సూపరింటెండెంట్ గారు ఇచ్చే రిపోర్టును బట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి కూడా వాళ్ళ మరి మిగతా కోలుకోవడం కోసం కావాల్సినటువంటి ఖర్చులు కానీ ఇంజూరీకి సంబంధించిన కానీ అందజేయడం జరుగుతుంది. ఆ కుటుంబాలను ధైర్యంగా ఉండాలని వారికి మరి ధైర్యాన్ని చెప్తూ ఓదార్చడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా కూడా మనము ఎందుకంటే పైన ఉన్నటువంటి ఎక్కడేం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు కాబట్టి ప్రజలు యువకులు కొంత ఈ కరెంటు పోల్స్ ఉన్న కాడ తీగలున్న కాడ ఇళ్ళల్లో ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రమాదకరమైనటువంటి సంఘటనలాగా అనిపిస్తే వెంటనే సంబంధిత మరి కరెంట్ అధికారులకు ఎలక్ట్రిసిటీ అధికారులకు తెలియచేయాలని కూడా చెప్తున్నాం. ఇక్కడైతే అది రొటీన్గా ఉండే పోలు, కాకపోతే ఉన్న గద్దె కంటే దానికి కొంచెం వీళ్ళు పైకి లేపడంతో చూసుకోక అది పట్టుకున్నటువంటి ముగ్గురికి కూడా ఈ ప్రమాదం జరిగింది. దాంట్లో ఒకరు సేఫ్గా ఉన్నారు, 2 చనిపోవడం చాలా బాధ అనిపిస్తుంది. కలిసి వేసిన సంఘటన. ముగ్గురు కూడా దళిత కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళే. ఖచ్చితంగా వాళ్లకు మేము అండగా ఉంటామని తెలియజేస్తాం.